సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్స్ 190 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ ఆర్ సత్యానందన్ తెలిపారు. అబిడ్స్లోని సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో ఆవరణలో పాఠశాల ప్రిన్సిపల్ రుతు లజ్వంతితో కలిసి మాట్లాడారు. 1834లో ది హైదరాబాద్ రెసిడెన్షియల్ స్కూల్ పేరిట కేవలం 5 మంది విద్యార్థులతో ప్రారంభమైన తమ పాఠశాలలు నేడు 4300 మంది విద్యార్థులతో కొనసాగుతోందన్నారు. అంచెలంచెలుగా నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రాణించే విధంగా పాఠశాలల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని రూత్ లజ్వంతి చెప్పారు. 190 సంవత్సరాల వేడుకలను ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సత్యానందన్ చెప్పారు. బిషప్ ఆఫ్ మెదక్ డయాసిస్ సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ యొక్క చరిత్ర 190 years 1834లో స్థాపించబడి బ్రిటిష్ వారి ద్వారా ఇది స్థాపించబడి అప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల కొరకు విద్యా బోధన కొరకు స్థాపించబడింది. దాని తర్వాత నిజాం పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలకుల చిల్డ్రన్ కూడా ఇక్కడ చదివినారు. దాని తర్వాత చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ వారికి ఇది అప్పచెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు సిఎస్ఐ మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంది. ఆయన చీఫ్ జస్టిస్, ఇంకొక అతను మిస్టర్ పిఎం రెడ్డి, జనరల్ మేనేజర్ ఆఫ్ డెక్కన్ ఎయిర్వేస్, మిస్టర్ ఆబిద్ హసన్ సఫ్రానీ అండ్ జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి, మిర్జా హమీదుల్లా బేగ్ చీఫ్ జస్టిస్, జస్టిస్ నసరుల్లా బేగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, మిసెస్ రాణి కుముదిని దేవి మేయరల్ పొజిషన్ మేయర్ గా పనిచేసినటువంటి ఆమె, లీలా ముని నాయుడు ఎక్స్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ చదివినారు. అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ ఎవరంటే స్పెషల్ స్క్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ. కుటుంబ సభ్యులతో ఆనందంగా పుట్టినరోజు జరుపుకోవాల్సిన